హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగమ్మాయి. ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను, చూసి నేర్చేసుకోండి. ముందుగా కాకరకాయని పైన గరుకంతా చెక్కేసుకుని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. లోన గింజలన్నీ తీసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి. ఎంత చిన్నగా చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి కర్రీ. టమాటోస్, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, చింతపండుని ఇలా గుజ్జులా తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా కాకరకాయ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పావుగంట సేపు నానబెట్టి నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేయాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గాయి కదండి, దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గాయో లేదో ఒకసారి చూద్దాం. కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు దీంట్లో బెల్లం ముక్క వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడా కారం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి కర్రీలో ఆయిల్ పైకొచ్చి దాకా ఉడకనివ్వాలండి. ఇప్పుడు కర్రీ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం. చూసారా, కర్రీలో ఆయిల్ పైకి తేలింది కదండి. ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కర్రీలో ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే, ఇంకా దించేసుకుందాం. నేను చేసిన కాకరకాయ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.